శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో చతుర్గృహదాహ పర్వాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఉప పర్వలోకి హిడింప పర్వలోకి వెళ్తూ ఉన్నాము. పోయిన వారం ఏం చదువుకున్నామంటే ఇద్దరు చాలా విచిత్రంగా రియాక్ట్ అయ్యారు. అప్పుడేం జరిగిందంటే మన పాండవులందరినీ కాల్చి చంపేద్దామని ఒక బృహత్ ప్రణాళిక పెట్టుకున్నారు మన ధృతరాష్ట్రుడు, ఆయన కుమారుడు దుర్యోధనుడు. ఇంతకీ వాళ్ళ అమ్మగారితో సహా కాలి చనిపోయారన్న విషయం విని ఎంతో సంతోషించాడు ధృతరాష్ట్రుడు. అయితే ఆ విషయం ఎవరికి తెలియకుండా ఎంతో విలపించాడు కూడా. అదే సమయంలో అన్నయ్య కొడుకులు వాళ్ళ అమ్మగారితో సహా బతికిపోయారని ఎంతో సంతోషించాడు మన విదురుడు. కానీ కొంత విలపించాడు, ఎక్కువగా విలపిస్తే ఎవరు నమ్మరని. ఆ రకంగా ఉంది అక్కడ పరిస్థితి. ఇప్పుడు మన వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిద్దాము. మన వాళ్ళు ఎందుకంటే హిడింప పర్వలోకి వెళ్తున్నాం మనము కాబట్టి ఒకసారి ఆగి చూసుకుందాము. మన ధర్మరాజు అండ్ బ్రదర్స్ మేమెంత నిస్సహాయులము, మేము అసహాయులము, మాకే అండా లేదు, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు, మాకు డబ్బులు కూడా లేవు, మాకు మంత్రులు లేరు, సపోర్టర్స్ లేరు, మాకు అసలు ఏ దిక్కు లేదు, మాకు ఉండే చోటు లేదు అని ఎన్ని విధాలుగా ఆత్మన్యూనతా భావంతో ఉన్నారో ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపించింది నాకు. వాళ్ళ నాన్న చనిపోయే సమయానికి ప్రాబబ్లీ మన ధర్మరాజుకు ఒక 14 ఇయర్స్ అట్లా ఉన్నట్టునే, మిగిలిన వాళ్ళకు 1-2 సంవత్సరాలు అటు ఇటు తక్కువగా. వాళ్ళందరూ టీనేజర్స్. పోనీ టీనేజ్లో ఉన్నారు కాబట్టి, లేదా నకుల సహదేవులు వాళ్ళు ప్రీటీన్లో ఉన్నారు కాబట్టి ఆ సమయంలో వాళ్ళు అసహాయులు అయి ఉండొచ్చు. ఇప్పుడేమైంది, 25 ఏళ్ళు దాటాయి ఒక్కొక్కళ్ళకి. అంత విద్యాబుద్ధులు చెప్పించారు, మంచికో కొంచుకో అంత చదివించారు. వీళ్ళు కూడా అంత పట్టుదలతోటి చదువుకున్నారు, వేదోపనిషత్తులన్నీ చదువుకున్నారు, అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నారు, బాగా బలంగా తయారయ్యారు. అక్కడ రాకుమారులుగా ఉంటూ భోజనాలన్నీ వాళ్ళకి సరిపోయినవి, తగిన విధంగా ఉంటాయి. అన్నీ ఉండగా శారీరకమైన బలము ఉన్నది, బుద్ధి బలము ఉన్నది, అస్త్ర బలము ఉన్నది. ఏమో తక్కువైందని ఓహో దుఃఖించడము. ఇంక దాంతో ఏదో వెళ్ళిపోమన్నారని దిగులు పడుతూ వెళ్ళడము, అదిగో కాల్ చేస్తున్నారని ఇంకా అంతకన్నా ఎక్కువ దుఃఖపడడము. ఇంకా ఈ ఆత్మన్యూనతాభావంతో, ఈ విక్టిమ్ మెంటాలిటీ తోటి చివరికి ఏమయ్యారు వాళ్ళు, అధర్మంలోకి కూడా వెళ్ళిపోయారు. ఇంకొక 5-6 బాడీస్ పట్టుకొని కాల్ చేసి మనం పారిపోదాం టైప్లో వెళ్ళారు. అంత అవసరమా? ఇంత చేసి ఏం జరిగింది? ఇంతకి తర్వాత జరిగే కథ మనకు తెలుసు కాబట్టి ఆగి ఆలోచించుకుందాము. వాళ్ళు ఇంతకేదో సొరంగాన్ని తవ్వి పెడితే అది కూడా వీళ్ళు కాదు, ఎవరో తవ్వి పెడితే దయదలిచి అందులో నుంచి ఇంతకి రన్నింగ్ చేస్తూ పారిపోయారు అందరూ. ఆ తర్వాత కొన్నాళ్ళు అక్కడిక్కడ ఉంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి ఏమైంది, మన ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం వల్ల అండ దొరికింది. దాంతో వాళ్ళు మళ్ళీ వచ్చి మా భాగం మాకిమ్మని అడిగారు. ఇదే పని ముందు నుంచి చేయొచ్చు కదా. వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు విషాలు పెట్టో, పాములతోటి కరిపించో, నీళ్ళలోకి దొబ్బో, లేకపోతే కాల్చో ఏదో ఒకటి చేసి చంపేస్తారని తెలుసు కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడి వాళ్ళు మీ రాజ్యం మాకు అవసరం లేదు అని క్లియర్‌గా చెప్పి వేరే చోటికి వెళ్ళి, అంత చదువుండి, అంత విద్యలుండి, అంత శక్తి సామర్థ్యాలు, తెలివితేటలన్నీ ఉండి సొంతంగా ఎక్కడ ఉద్యోగం సంపాదించుకోలేకపోయేవాళ్ళ, సొంతంగా ఎంతో కొంత రాజ్యాన్ని సంపాదించుకోలేకపోయేవాళ్ళ, ధర్మంగా వెళ్ళి ఏదో ఒక రాజ్యాన్ని వాళ్ళే సంపాదించుకోలేకపోయేవాళ్ళ. ఏంటో మరి వీళ్ళ అసహాయతలు, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. ఈ విక్టిమ్ మెంటాలిటీ, ఈ నిస్సహాయంగా ఉన్నామని బేల పలుకులన్నీ పలకడము, అధర్మాలకు కూడా ఒడిగట్టడము,
వాళ్ళు తప్పు చేస్తే పైగా పక్కన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పించుకోవడానికి ఇట్లా చేయాల్సొచ్చిందని చెప్పడం ఇవన్నీ ఏంటేంటో చెప్పుకుంటూ తిరుగుతున్నారు సరే. ఇక్కడి నుంచి కనీసం వాళ్ళ బుద్ధి ధర్మం వైపుకి తిరిగి, వాళ్ళ మనసు నిస్సహాయత నుంచి అసహాయ సూర్యులమనుకుంటూ బయలుదేరే రోజు ఒకటొస్తుంది. ప్రతి వాళ్ళకి అటువంటి రోజొస్తుంది. వీళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇట్లా ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళకి ఆ టర్నింగ్ పాయింట్ వచ్చే రోజొచ్చింది కాబట్టి చూసుకుంటూ వెళ్దాము. కానీ ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్నీ ఉన్నవాళ్ళు ఎంత ఏడుస్తారో గదా! అని. మన భగవద్గీతల నిండా అదే జెప్తారు. రామాయణం నిండా అదే జెప్తారు. భారతం నిండా అదే జెప్తారు. భాగవతం నిండా అదే జెప్తారు. అన్నీ ఉండి దుఃఖపడే వాళ్ళని జూస్తే జాలి పడాలో అర్థం గాదు. కోపం తెచ్చుకోవాలో అర్థం గాదు. అట్లాంటి స్థితిలో ఉన్నారు మన వాళ్ళు. ఇంక తర్వాత ఏం జరిగిందో చూసుకుంటూ వెళ్దాము. ఇంకా మన పాండవులు వాళ్ళ అమ్మగారు 6గురు ఏదో విధంగా అక్కడి నుంచి బయటపడ్డారు. ఒక కీకారణ్యంలోకొచ్చారు. అక్కడో పెద్ద న్యగ్రోధ వృక్షము కనిపిస్తే ఒక మర్రి చెట్టు. దాని నీడలో ఉన్నారు. మంచినీళ్ళు తీసుకొనొస్తాను అన్నయ్య అని చెప్పి భీముడు బయలుదేరాడు. ఆయన నీళ్లు తెచ్చేలోగా వీళ్ళు అక్కడే ఆ చెట్టు కింద పడి నిద్రపోతున్నారు. చూసి చాలా బాధపడ్డాడు. ఎందుకులే లేపడము, పోనీలే లేచినాక వాళ్ళే మంచినీళ్ళు తాగుతారు అనుకున్నాడు. ఆయన నిద్రపోకుండా మెలకువతో ఉండి వాళ్ళని కాపు కాస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో చూసుకుందాము. వైశంపాయనుల వారు మనకేం కథ చెప్తున్నారంటే, తత్ర తేషు శయానేషు హిడింబః నామ రాక్షసః అవిదూరే వనాత్తస్మాత్ శాలవృక్షముపాశ్రితః. తేషు శయానేషు తత్ర అక్కడ వాళ్ళు పడుకుని ఉన్నారు గదా! మన వాళ్ళందరూ. 5గురు పడుకుని ఉన్నారు. భీముడు వాళ్లకు కాపలాగా ఉన్నాడు. వాళ్ళు ఎక్కడున్నారో ఆ వనానికి అవిదూరే అల్లంత దూరంలో, కొంత దూరంలో ఒక శాల వృక్షాన్ని ఆశ్రయించి వీళ్ళేమో న్యగ్రోధ వృక్షము, ఇక్కడ హిడింబుడు అన్న పేరున్న ఒక రాక్షసుడేమో శాల వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నాడు. ఆ పక్కనే ఇంకో చెట్టు మీద ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన పేరు హిడింబుడు. వాడెటువంటి వాడు? క్రూరః మానుష మాంసాదః మహావీర్యః మహాబలః విరూపరూపః పింగాక్షః कराळः ఘోరదర్శనః పిసితేప్సుః క్షుధార్తః తాన్ అపశ్యత యదృచ్ఛయా. వాడు క్రూరుడు, రాక్షసుడు. మానుష మాంసాదః నరమాంసం తినేవాడు. మహా పరాక్రమం, బలం అన్నీ ఉన్నాయి మరి. విరూపరూపుడు, ఆయన రూపం విరూపంగా వికృతంగా ఉంటుంది. చూడ్డానికి భయంకరంగా ఉన్నాడు. పింగాక్షుడు, పచ్చగా ఉన్నాయి ఆయన కన్నులు. కరాళంగా ఉన్నాడు కోరలతో వాటితో. ఘోరంగా ఉన్నాడు చూడ్డానికి. ఆయన యదృచ్ఛయ అనుకోకుండా తాను వీళ్ళని అపశ్యత చూశాడు. ఆయన అప్పుడే పడుకొని లేస్తూ ఉన్నాడు. లేస్తూ ఉంటే ఆయనకి క్షుత్ బాధ, ఆకలి బాధ ఉన్నది. క్షుధార్తుడై ఉన్నాడు. పిసితేప్సుహు, ఆయనకి ఏమైనా తినాలనిపిస్తుంది, ఆకలేస్తుంది, దాహం అనిపిస్తుంది. ఇప్పుడే నిద్ర లేచాడు. చూస్తే అదిగో అవతల చెట్టు దగ్గర దాని కింద వీళ్ళు కనిపించారు. ఊర్ధ్వాంగుళిః సహా కండూయన్ ధున్వన్ డ్రూక్షాన్ శిరోరుహాన్ జృంభమాణః మహావక్త్రః పునః పునః వేక్ష చ. ఊర్ధ్వాంగుళిః, 2 చేతులు పైకెత్తాడు. వేళ్ళు ఓపెన్ చేశాడు. ఇంకా వాటిని పెట్టుకునే రూక్షాన్, ఎండిపోయి బిరుసుగా తయారైన శిరోరుహాన్, ఆయన వెంట్రుకలను, తల వెంట్రుకలను, జుట్టును కండూయన్ ధున్వన్, వేళ్ళందులోకి జొనిపాడు. ఇంకా బర్రా బర్రా గోక్కుంటున్నాడు తల. మహావక్త్రః, నోరు పెద్దగా తెరిచి జృంభమాణః, ఆవులిస్తున్నాడు. పునః పునః వీళ్ళనే అవేక్ష చూస్తూ ఉన్నాడు. మళ్ళీ కళ్ళు చికిలించి వీళ్ళని చూస్తున్నాడు. నిజంగా మనుషులైన నరుల్లాగా కనిపిస్తున్నారు. నరమాంసం వాసన కూడా వస్తుంది అని. అప్పుడే నిద్రలేస్తున్నాడు కదా అన్న, అందుకని ఆవులిస్తున్నాడు, తలగోక్కుంటున్నాడు, వీళ్ళని చూస్తున్నాడు. దుష్టుడు మనవాడు. మానుషం మాంసాదః మహాకాయః మహాబలః
ఆగ్రాయ మానుషం గంధం భగినీమిదం అబ్రవీత్. మన దుష్టుడు పైనేం చెప్పారు అదే పద్యం రాశారు మన వ్యాసుల వారు. క్రూరః అన్నాడు, ఇక్కడ దుష్టః. మానుష మాంసాదః, మహావీర్యః, మహాకాయః, మహాబలః అవే మాటలు. ఎందుకంటే ఆయన్ని చూసి ఇంప్రెస్ అయితున్నారు మన వ్యాసుల వారు. ఆయన మానుషం గంధం నరవాసనని ఆగ్రాయ వాసన చూస్తూ పీలుస్తూ వాళ్ళ భగినితో చెల్లెలతో ఇదమబ్రవీత్ ఇట్లా అంటూ ఉన్నాడు. భగిని అంటే చెల్లెలు కావచ్చు, అక్కయ్య కావచ్చు. ఇక్కడ చెల్లెలు అనుకుందాము. ఆయన ఏమంటున్నాడంటే చెల్లెలతో, ఉపపన్నః చిరస్యాద్య భక్షః మమ మనఃప్రియః స్నేహాస్రవాత్ ప్రస్రవతి జిహ్వా పర్యేతి మే ముఖం అష్టౌ దంష్ట్రాః సుతీక్ష్ణాగ్రాః చిరస్య అపాత దుస్సహాః దేహేషు మజయిష్యామి స్నిగ్ధేషు పిసితేషు చ ఆక్రమ్య మానుషం కంఠమాచ్ఛిద్య దమనీమపి ఉష్ణం నవం ప్రపాస్యామి ఫేనిలం రుధిరం బహు గచ్చ జానీహి కేతు ఏతే సేరతే వనమాశ్రితాః మానుషః బలవాన్ గంధః ఘ్రాణం తర్పయతి ఇవ మే హత్వా ఏతాన్ మానుషాన్ సర్వాన్ ఆనయస్వ మమాంతికం అస్మత్ విషయ సుప్తేభ్యః న ఏతేభ్యః భయమస్తి తే ఏషాం మాంసాన్ని సత్కృత్య మానుషాణాం యథేష్టతః భక్షయిష్యామ సహితౌ కురుతూర్ణం వచో మమ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆహా మమ మనప్రియః నా మనసుకి ఇష్టమైన భక్షము చిరస్య చిరకాలానికి అదే ఇప్పుడు ఉపపన్నం వచ్చింది. నాకు ఇష్టమైన నరమాంసం అదే ఇప్పుడు దొరికింది నాకు చాలా కాలానికి. ఇంకా ఈ దాని మీద ప్రేమతో, ఆ మాంసం మీద ప్రేమతో నా నోరు ఊరుతున్నది. నా నోరంతా ఊటగా నిండుతున్నది. నా 8 కోరలు సుతీక్ష్ణంగా ఉన్న ఏం ఉపయోగం? చాలా రోజుల నుంచి ఎక్కడ పొడవడానికి గుచ్చడానికి వీలు లేకుండా పాపం అవి ఎట్లోకట్లా తట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఆ దేహేషు వాళ్ళ శరీరాల్లో స్నిగ్ధంగా మెత్తగా ఉన్న పిసితమ మాంసాల్లో మజ్జయిష్యామి నా కోరలు గుచ్చుతాను. ఆ మనుషుల కంఠాన్ని ఆచ్ఛిద్య భేదించి వాళ్ళను ఆక్రమించి వాళ్ళ గొంతులు కొరికి అక్కడ దమని వాళ్ళ నరాల్లో నుంచి నవం అప్పుడే కారుతున్న ఫేనిలం నురగలు కక్కుతూ ఉన్న రుధిరాన్ని, రక్తాన్ని బాగా వేడిగా ఉన్నదాన్ని ప్రపాస్యామి బాగా తాగుతాను. వాళ్ళను పట్టుకుని గొంతులు కొరికి వాళ్ళ నరాల్లో నుంచి బాగా వేడిగా పొంగుతున్న నురగలతో ఉన్న రక్తాన్ని బాగా తాగుతానని చెప్తున్నాడు. అంటే రాక్షసులు ఇట్లానే చేస్తారు. వాళ్ళు అట్లానే మనుషుల్ని తింటారు. పచ్చి మాంసాలు తింటారు. మనుషుల రక్తాలు తాగుతారు అని చెప్పుకుంటాం కదా. ఇది 2 రకాలుగా చూద్దాం. ఎందుకంటే రాక్షసులు అట్లానే ఉంటారండి అనుకుంటే మనకు సంబంధం లేని విషయంలాగా ఉంటుంది. యాక్చువల్‌గా ఒకానొక సమయంలో ఇది చదువుతుంటే ఇక్కడున్నవి, నేనొకసారి ఏదో ఫ్లైట్‌లో వెళ్తున్నాను. అప్పుడు ఇంకా నాకు కళ్ళజోడు అవన్నీ రాలేదు. కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. 20/20 ఐసైట్. అప్పుడు ఏం చేసేదాన్నంటే, ఒకళ్ళ మధ్యలో సీట్ ఉందంటే, ఇటొకళ్ళు అటొకళ్ళు ఎవరో ఒకళ్ళు పుస్తకమో, మ్యాగజైనో తెచ్చుకొని చదువుకునుంటారు. నేను ఊరికనే వెళ్ళేదాన్ని. నాకు కంప్యూటర్ తీసుకెళ్ళేదాన్ని. ఇష్టం ఉంటే పని చేసేదాన్ని, లేకపోతే చదువుకునేదాన్ని, లేకపోతే మూసేసి వీళ్ళు ఏ బుక్ చదువుతున్నారో ఆ బుక్‌ని క్యాచింగ్ చేయాలి ఇటు నుంచి. వీళ్ళు ఏ బుక్ చదువుతున్నారో దాన్ని క్యాచింగ్ చేయాలి. అట్లా వాళ్ళు పేజ్ తిప్పే లోపల చదవాలని ఏంటో నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకునేదాన్ని ఆటలాగా. వాళ్ళు పేజ్ తిప్పే లోపల ఈ పేజ్ చదవడం, మళ్ళీ ఈ పేజ్ చదివి మళ్ళీ వీళ్ళు తిప్పే లోపల నేను రెడీ అవ్వడం. అట్లా చాలా పుస్తకాలు టైమ్ పాస్‌కి చదువుకుంటూ వచ్చాను. చాలా ఫినిష్ అయ్యేవి కావు. ఎందుకంటే 1 అవర్, 2 అవర్స్ ఫ్లైట్‌లో ఎంత ఫినిష్ చేస్తారు ఎవరైనా. వాళ్ళు కొన్ని చదువుకొని పోయేవాళ్ళు. ఆ తర్వాత స్టోరీస్ నా ఇష్టం వచ్చినట్టు ముందు వెనకాల ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా పెంచుకునేదాన్ని. అయితే అందులో ఒక పుస్తకం చదివాను. ఇంకెంత దడుసుకున్నానంటే, ఒకడున్నాడు వాడు మనిషే. వాడెంత రాక్షసుడంటే, వాడు
మనుషుల్ని చంపి వాడి యాక్చువల్లీ ఇది జరిగిన దాన్ని అనలైజ్ చేస్తున్నారేంటిది నవల గూడా గాదు. సో, వాడెట్లా చంపుతాడంటే, వాడు యాక్చువల్‌గా మనుషుల్ని గ్యాగింగ్ చేసో ఏంటో మరి యాక్చువల్‌గా కోస్తాడు. చేతులవన్నీ కట్టేసి మెడ దగ్గర అట్లా నరాలు కోస్తాడు. కోసినప్పుడు బుడబుడ, బుడబుడ రక్తం కారుతూ ఉంటుంది గదా! బుడగలతో సహా వస్తూ ఉంటుంది. నురగలతోటి పేనం అని జెప్పారు గాబట్టి. ఆ పేనంతో సహా నురగలతోటి బయటికొస్తున్న దాన్ని వాడు ఫోటోస్ తీస్తాడు. అక్కడే కూర్చొని కుర్చీ యేసుకొని. వాటిని వాడు ఏంటో దాచుకునేవాడు సూవెనీర్స్ లాగా. తర్వాత దొరికాడు. అయితే ఆ కేస్‌ని అనలైజ్ చేస్తూ ఉన్నదో ఏంటో ఆ నవల ముందు నుంచి ఇంకా చివరంతా చదవలేదు. వాడు ఎవరినో ఒకళ్ళని అట్లానే వాడి గిగ్లింగ్, వాడి గ్లీ, వాడి అత్యంత ఆనందం, పైశాచిక ఆనందంతోటి వాడు వాళ్ళ కళ్ళలో ఆ భయం ఉంటుంది. చావు ఉంటుంది గదా! చనిపోతున్న వాళ్ళ కళ్ళలో వాటిని ఆ రక్తము బుడబుడ పొంగుతుంటే వాటిని ఫోటోస్ తీసేవాడు. అట్లాంటి వాళ్ళు నిజంగా మనుషులు మన చుట్టూ ఉంటారు. ఎవరో రాక్షసుడున్నాడంటే వాడెవడో ఉండే ఉంటాడు గాదు. యాక్చువల్‌గా ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఉంటారు. ఇంతకీ ఆ రైటర్ వాడిని డిస్క్రైబ్ చేస్తున్న టైంలో వాడేవో కాళ్ళకి టైట్‌గా సాక్స్‌లు వేసుకున్నాడు. కాళ్ళు బాగా ఊరి ఉన్నాయి. బికాజ్ ఇట్లాంటి ఆ పైశాచిక ఆనందం వాడికి హెల్తీ హ్యాబిట్స్ లేవు మరి. కాబట్టి దానివల్ల ఏమైందంటే వాడు శరీరం అంతా కూడా వికృతంగా తయారైంది. వాడు మనసు అట్లా ఉంది. వాడి బుద్ధి అట్లా ఉంది. వాడు చూడ్డానికి గూడా ఎందుకంటే వాడి శరీరాన్ని మెయింటైన్ చేసుకునే టైం వాడికెక్కడుంది? వాడికి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇట్లాంటి పైశాచికమైన ఇంట్రెస్ట్‌లున్నాయి గాబట్టి. అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఈయన తల గోక్కుంటున్నాడు, భయంకరంగా ఉన్నాడంటే ఉంటారు మరి ఇట్లాంటి వాళ్ళు. లోపల ఎట్లా ఉంటారో బయట అట్లానే ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి యాక్చువల్‌గా మనుషులు చంపడము, పీక్కొని తినడము ఇట్లాంటివి మనం వింటూ ఉంటాము. అదృష్టం బాగుండి మనం చూడము. అటువంటి అవకాశం కలగలేదు. రావాలని కోరుకోవట్లేదు మనెవ్వరికీ గూడా. కానీ అటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఎవరో ఉంటారు. రాక్షసుల్లాగా పురాణాల్లో ఉంటారు. ఇంకెక్కడ ఉండరు అనుకోరదు. ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. తెలియకుండా ఉంటారు. ఎక్కడైనా ఉంటారు అక్కడక్కడ. సరే రెండో రకంగా చూద్దాము. ఇక్కడ ఫిజికల్‌గా యాక్చువల్ బాడీస్‌ని చంపడం అట్లాంటివన్నీ మాట్లాడుకుంటున్నాము. కానీ నిజంగా మనుషుల ప్రాణాలతో ఆటలాడేవాళ్ళు మానసికంగా, మనుషుల రక్తాల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నవాళ్ళు మానసికంగా మన చుట్టూ ఉంటారు. మనతో పాటు ఉంటారు. మన ఇంట్లో గూడా ఉంటారు. మనం గూడా గావచ్చు. మన అమ్మని, అక్కని, భార్యని, భర్తని, పిల్లల్ని, తెలిసిన వాళ్ళని రకరకాలుగా హింసించే వాళ్ళందరూ గూడా ఇంతే మరి. ప్రాణాలు పీక్కొని తినేవాళ్ళు, రక్తాలు, మాంసాలు పీక్కొని తినేవాళ్ళు, రక్తాలు తాగేవాళ్ళు ఉంటారు నిజంగా గూడా. ఇట్లాంటి రాక్షసులు ఉంటారు. ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఓన్లీ పురాణాల్లో ఉంటారని కథగా చదువుకొని ఊరుకోవడానికి వీల్లేదు. సరే దాన్ని పక్కన పెడితే, మన రాక్షసుడి దగ్గరికొద్దాం. వాడి పేరు ఏదో ఉంది వాడి పేరేంటో. హ్మ్. ఇంతకీ వాడి పేరే మర్చిపోయాను. వాడింతకి ఏం చేశాడంటే, కాబట్టి "గచ్చ నువ్వు పోవే, నువ్వు పో" అని చెల్లెలికి చెప్తున్నాడు. "జానీహి పోయి తెలుసుకొని రా పో. ఈ వనాన్ని ఆశ్రయించి సేరతే ఏతే ఇక్కడ పడుకొని నిద్రపోతున్న వాళ్ళు ఎవరు అని తెలుసుకొని రా పో." ఎందుకు? డైరెక్ట్‌గా పోయి తినొచ్చు కదా! తినదలుచుకుంటే. మళ్ళీ ఈమెను పంపించి రావడం ఎందుకు? అడ్రెస్ తెలుసుకొని రా, వాళ్ళ పేర్లు తెలుసుకొని రా, వాళ్ళ నామాలు, గోత్రాలు తెలుసుకొని రా అని చెప్పి పంపించడం ఎందుకో. సరే వాళ్ళెవరో తెలుసుకొని రా అని చెప్పాడు. ఆ మనుషుల యొక్క బలమైన గంధము, నరవాసన నా ముక్కు పుటాలకి తాకి నాకు ఎంత తృప్తిగా ఉన్నదో ఇంక వెళ్ళు అన్నాడు. అని ఏం చెప్తున్నాడు? హత్వా ఏతాన్ వాళ్ళని చంపి, ఆ మనుషులను సర్వాన్ మొత్తం అందరిని మమ అంతికన్ నా దగ్గరికి ఆనయస్వ తీసుకొని రా పో. వాళ్ళు అస్మత్ విషయ సుప్తేభ్యః ఏతేభ్యః వీళ్ళందరూ మన ప్లేస్‌కొచ్చారు. ఇది నా అడ్డా. నా అడ్డాకొచ్చారు వీళ్ళు. నా ప్లేస్‌కొచ్చారు. కాబట్టి నీకు భయం నాస్తి నీకేం భయం లేదెళ్ళు. వాళ్ళే ఇక్కడికొచ్చారు. పోవడానికే వచ్చారు. వెళ్లి వాళ్ళని చంపేసి పుచ్చుకొని రా పో నా దగ్గరికి. మనం ఏం చేద్దామంటే, వీళ్ళ మాంసాన్ని సంస్కరించడం అంటే క్లీనప్ చేసుకుంటారో, మరి కాల్చుకుంటారో, మరేం జేస్తారో ఈ మనుషులది. యథేష్టతః మనకి ఇష్టమొచ్చినట్టు
మనిద్దరం కలిసి సహితౌ భక్షయిష మనిద్దరం కలిసి మన ఇష్టం వచ్చినట్టు తిందాము. మమ వచః నా మాట తూర్ణం వెంటనే కురు చెయ్యి వెళ్ళు పోయి వాళ్ళెవరో కనుక్కొని రాపో, కనుక్కొని వాళ్ళని చంపి వాళ్ళని పుచ్చుకుని రా, మనిద్దరం కలిసి తిందామని చెప్పాడు. భ్రాతుః వచనమాజ్ఞాయ త్వరమాణా ఇవ రాక్షసి జగామ తత్ర యత్ర స్మ పాండవాః భరతర్షభ. ఓ భరతర్షభ, ఓ జనమేజయ మహారాజా, మన రాక్షసి ఆయన చెల్లెలు భ్రాతుః వచనమాజ్ఞాయ వాళ్ళ అన్నగారి మాట ప్రకారము త్వరమాణైవ గబగబా ఎత్ర ఎక్కడైతే మన పాండవులు పడుకున్నారో తత్ర అక్కడికి ఆమె జగామ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం విషయం మారిపోయింది. దదర్శ తత్ర గత్వా సా పాండవాన్ హృదయా సహ శయానాన్ భీమసేనంచ జాగ్రత్తంతు అపరాజితం దృష్ట్వా ఏవ భీమసేనం సా పాపం శాలస్కందమివ ఉద్గతం రాక్షసి కామయామాస రూపేణ అప్రతిమం భువి. తత్ర గత్వా అక్కడికి వెళ్ళి సా మన చెల్లెలు మన రాక్షసి అక్కడ పృథయా సహ పాండవాన్ దదర్శ మన పృథాదేవితో పాటు కుంతీదేవితో పాటు పడుకుని ఉన్న పాండవులను చూసింది. వాళ్ళందరూ శయానాన్ వాళ్ళు పడుకుని ఉన్నారు, వాళ్ళని చూసింది. వాళ్లతో పాటే అపరాజితుడు అక్కడ జాగ్రత్తగా మెలుకుని ఉన్నవాణ్ణి మన భీమసేనుణ్ణి కూడా చూసింది. ఇంకా మన భీమసేనుణ్ణి దృష్ట్వా ఏవా చూడగానే సా ఆమె పాపము కామయామాస కామించింది, కోరుకున్నది. వాళ్ళ అన్నగారు ఒక రకంగా కామించాడు, వాళ్ళ చెల్లెలు గారు ఒక రకంగా కామిస్తున్నది. ఆయన తినేద్దామని ఆ రకంగా అనుభవం కోసం కామిస్తున్నాడు, ఈమెమో పాపము కోరుకున్నది ఆయన పెళ్లి చేసుకుందామని కామిస్తున్నది. ఎందుకంటే ఆయనకేమో వీళ్ళు అన్నంలాగా కనిపిస్తున్నారు, ఈమెకేమో ఈయన అందంగా కనిపిస్తున్నాడు. ఈయన శాలస్కందమివ ఉద్గతం, వీళ్ళు ఏ శాల వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నారో ఆ శాల వృక్షపు బాగా ఎత్తుగా ఎదిగిన కొమ్మలాగా ఉన్నాడిన, బలంగా దృఢంగా రూపంలో ఈ భూమి మీద అసలు సాటి లేకుండా ఉన్నాడు. ఆహా, ఎంత అందగాడు భీమసేనుడు! ఆ శాల వృక్షం యొక్క బాగా పెరిగిన కొమ్మలాగా ఉన్నాడు బలంగా. ఆయనను చూసి పాపం చాలా మోహించింది ఆమె, ప్రేమించింది, కామించింది ఆమె. అయం శ్యామః మహాబాహుః సింహస్కందః మహాద్యుతిః కంబుగ్రీవః పుష్కరాక్షః భర్తా యుక్తః భవేత్ మమ నాహం భ్రాతృవచః జాతు కుర్యాం క్రూరోపసంహితం పతిస్నేహః అతి బలవాన్ న తథా భ్రాతృసౌహృదం ముహూర్తం ఇవ తృప్తిః చ భవేత్ భ్రాతుః మమైవ చ హతైః ఏతైః అహత్వాతు మోదిష్య శాశ్వతిః సమాహ అనుకున్నది ఆమె. పాపం ఆమె ఏమనుకున్నదంటే, అయం ఆహా ఈయన శ్యామః, ఎంత అందమైన శ్యామలాంగుడు, ఈయన కూడా నల్లగా ఉన్నట్ట. ఎంతమంది నల్లగా ఉన్నారో మరి. మహాబాహుః, ఓహో ఎంత గొప్ప భుజాలతో ఉన్నాడు. సింహస్కందః, ఓహో సింహం లాంటి మోపుతో ఉన్నాడు. మహాద్యుతిః, ఆహా ఎంత ప్రకాశంతో ఉన్నాడు. కంబుగ్రీవః, ఓహో శంఖం లాంటి కంఠంతో ఉన్నాడు. పుష్కరాక్షః, ఆహా కళ్ళు చూడు పద్మాల్లాగా ఉన్నాయి. అసలు ఈయనే మమ భర్త యుక్తః భవేత్, నాకు భర్త అవ్వడానికి తగినవాడు ఈయనే. ఆహా ఎంత అందగాడు. అహం నేనేం చేస్తానంటే జాతు, అసలు ఇంకా అవకాశమే లేదు, ఎప్పుడూ కూడా భ్రాతృవచః న కుర్యాం, అన్న చెప్పిన మాట ఇంక నేను వినను. అసలు అన్న ఏం చెప్పాడు, ఆయన చెప్పిన మాట క్రూరోపసంహితం, అసలు భయంకరమైన మాట. చంపేద్దాం పుచ్చుకుంటా అన్నాడు. ఆహా వద్దు, ఈయనని నేను పతిగా వరించాను, ఈయన నా భర్త. అసలు ఎప్పుడైనా సరే పతి స్నేహ, భర్త మీద ప్రేమ, భ్రాతృ సౌహృదం
సోదరుడి పైన ఉన్న సుహృద్భావం కన్నా గూడా అతి బలంగా ఉంటుంది. భర్త మీద ప్రేమ, అన్న మీద ప్రేమ కన్నా గూడా ఎక్కువగా ఉంటుంది మహాబలంగా. కాబట్టి అమ్మో! నా భర్తను చంపుకుంటానేంటి? అవకాశమే లేదు. అన్న మాట వినను అని ఆమె చెప్పుకుంటూ ఉన్నది. ఒకవేళ అన్న జెప్పినట్టు నిజంగా వీళ్ళని చంపి నేను తీసుకొనెళ్తే ఆ తృప్తి ఎంత కాలం ఉంటుంది? ముహూర్తం ఇవా. ఒక ముహూర్తానికి ఏమి చిన్న చిన్న ఇంత ఏదో పప్పు దినుసుల్లాగా ఉన్నారు. ఒక 5, 6 మంది. వీళ్ళని నేను మా అన్న ఇద్దరం కలిసి షేర్ చేసుకొని తింటే ఒక పంటి కిందికి రారు. ఎంతసేపుంటుంది ఆ తృప్తి? భ్రాతుః మమ ఏవ చ. నాకు మా అన్నకి ఇద్దరికి కలిపి ఒక ముహూర్తం ఉంటుంది. కొంతసేపు ఉంటుందా తృప్తి. వీళ్ళు చచ్చారంటే. అయితే అహత్వా వీళ్ళని చంపకుండా ఉంటే, ఈయనతోటి నేను శాశ్వతిః సమాహమోదిష్యేత్తు కదా! ఎంతో కాలం సంతోషంగా, తృప్తిగా ఉండొచ్చు, అనుభవించొచ్చు గదా! అందుకని. అని ఆమె అనుకుంటూ ఉన్నది. సా కామరూపిణి రూపం కృత్వా మానుషం ఉత్తమం ఉపతస్థే మహాబాహుం భీమసేనం శనైః శనైః. ఆమె కామరూపిణి గదా! కోరుకున్న రూపాన్ని ధరించగలదు. కాబట్టి ఆమె ఏం జేసిందంటే, ఉత్తమమైన మానుషం రూపం కృత్వా చక్కటి అందమైన మనిషి రూపాన్ని పుచ్చుకున్నది. ఆ మహాబాహువులతో ఉన్న భీమసేనుడు ఆయన మహాబాహువులు ఎట్లా ఉన్నాయి? వాళ్ళుండే ఏదో శాల వృక్షపు బలమైన కొమ్మల్లాగా ఉన్నాయి ఈయన భుజాలు. ఆ రకంగా అక్కడ కూర్చుని ఉన్న భీమసేనుడి దగ్గరికి శనైః శనైః నెమ్మది నెమ్మదిగా ఉపతస్థే వెళ్ళింది. ఆమె విలజ్జమానా ఇవ లతా దివ్యాభరణభూషితా స్మితపూర్వం ఇదం వాక్యం భీమసేనమథ అబ్రవీత్. ఆయనేమో ఆ శాల వృక్షం యొక్క బలమైన కొమ్మలాగా ఆయనేమో శాల వృక్షంలాగా ఉంటే, ఈమేమో బుజ్జి లతలాగా తయారయింది. ఆయన్నే ఆధారం చేసుకుని తీగలాగా పైకి పాకటానికి ఏదో తెలుగు సినిమాల్లో పాటలాగా తయారయింది. దివ్యమైన ఆభరణాలన్నీ అలంకరించుకున్నది, చక్కగా భూషణాలతో ఉన్నది. విలజ్జమానా ఇవ సిగ్గుపడుతూ ఉన్నట్టుగా, స్మితపూర్వం చిరునవ్వుతో కూడిన ఇదం వాక్యం ఈ మాటలను ఆమె భీమసేనుడితో అబ్రవీత్ అంటూ ఉన్నది. ఆమె అందమైన ఒక లత లాంటి అమ్మాయి రూపాన్ని తీసుకున్నది. కొంచెం సిగ్గుపడుతూ, చిరునవ్వులతో ఆయన దగ్గరికి నెమ్మది నెమ్మదిగా వెళ్ళింది. వెళ్ళి ఆయనతో ఇట్లా అంటున్నది. కుతః త్వమసి సంప్రాప్తః కః చాసి పురుషర్షభ కే ఇమే సేరతే చైః పురుషాః దేవరూపిణః కా ఇయం చ బృహతి శ్యామా సుకుమారి తవానఘా సేతే వనమిదం ప్రాప్య విశ్వస్తా స్వగృహే యథా నైదం జానాతి గహనం వనం రాక్షస సేవితం వసతి హి అత్ర పాపాత్మా హిడింబః నామ రాక్షసః తేనాహం ప్రేషితా భ్రాత్రా దుష్టభావేన రాక్షస బిభక్షయిషత మాంసం యుష్మాకం అమరోపమా సా అహం త్వాం అభిసంప్రేక్ష దేవగర్భ సమప్రభం నా అన్యం భర్తారమిచ్ఛామి సత్యం ఏతద్ బ్రవీమి తే ఏతత్ విజ్ఞాయ ధర్మజ్ఞా యుక్తం మయి సమాచర కామోపహత చిత్తాంగీం భజమానాం భజస్వ మాం త్రాస్యేహం త్వాం మహాబాహో రాక్షసాత్ పురుషాదకాత్ వత్స్యావహ గిరిదుర్గేషు భర్తా భవ మమ అనఘా అంతరిక్షచరా హి అస్మి కామతః విచరామి చ అతులామాప్నుహి ప్రీతిం తత్ర తత్ర మయా సహ అన్నది. ఇది నేను మొదలు పెట్టగానే మీకు కొన్ని విషయాలు గుర్తుకొచ్చుండాలి. ఈ డైలాగ్ మనం కొత్తగా చదువుకోవట్లేదు. ఇదే డైలాగు కొంత తేడాతో మన దుష్యంతుడు గూడా శకుంతలతో చెప్పాడు. అట్లానే ఇటువంటి డైలాగే కొంత తేడాతో మన దేవయాని యయాతితో చెప్పింది. మళ్ళీ మన యయాతి మన దేవయానికి చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఈమె ఈయనకి చెప్తున్నది. ఈ డైలాగ్ చూడగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరినైనా చూడడం, మోహించడం, దగ్గరికి వెళ్ళడం ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ కుతః త్వమసి ఎక్కడి నుంచొచ్చావు? కః చాసి మళ్ళీ ఒకవేళ మగవాళ్ళు మన యయాతి దేవయానిని
దుష్యంతుడు శకుంతలని అడిగితే ఇవే డైలాగ్స్ ఎట్లా ఉంటాయి? కుతః త్వమసి సరే. కహ చాసి బదులు కా చాసి అనేదో ఉంటుంది. ఎవరివి నువ్వు? ఎక్కడి నుంచొచ్చావు? అని జెండర్ మారుతుంది పదానికి తప్ప, బేసికలీ ఇట్లాంటి డైలాగ్స్ తోటి స్టార్ట్ అయిన రిలేషన్‌షిప్స్ ఇంతవరకు నిలబడ్డవి నేను చూడలేదు. సరే ఏదో ఒకటి ఈమె గూడా అదే అడుగుతున్నది. కుతః త్వమసి నువ్వు ఎక్కడి నుంచొచ్చావు? ఎక్కడి వాడివి? ఇక్కడికి సంప్రాప్తః వచ్చావే. కహ చాసి ఎవరివై ఉన్నావు ఓ పురుషర్షభ? ఇమే ఇహ సేరతే దేవరూపిణః పురుషాః కే. ఇక్కడ పడుకున్న ఈ దేవతల్లాగా ఉన్న పురుషులందరూ ఎవరు? ఈమెవరు? ఈ బృహతి బాగా పెద్దగా ఉన్నది. పెద్దామె. శ్యామ నల్లగా ఉన్నది. సుకుమారంగా కనిపిస్తున్నది. ఈమె కా ఎవరు? తవ నీకేమవుతుంది ఓ అనగా? ఇదం వనం. ఈ అడవిలో ఇక్కడికి ప్రాప్య వచ్చి స్వగృహే యథా ఆమె స్వగృహంలో పడుకున్నంత నిశ్చింతగా, విశ్వస్త, నమ్మకంగా సేతే పడుకుందే. ఇంత దట్టమైన అరణ్యంలో ఇంత ధైర్యంగా ఏంటో వాళ్ళ ఇంట్లో పండుకున్నట్టు పండుకుంది. ఇంత సుకుమారి. ఎంత పెద్దగా ఉంది చూడ్డానికి. ఎవరీమె? నీకేమవుతుంది? ఇది రాక్షసులతో సేవింపబడుతున్న నిండి ఉన్న గహనమైన దట్టమైన అడవని నా జానాతి ఆమెకు తెలియట్లేదే. ఇదంతా రాక్షసులతో నిండి ఉన్న అడవి. తెలియకుండా అట్లా శాంతిగా పడుకొని నిద్రపోతుంది అంత నమ్మకంగా. అసలు ముఖ్యంగా ఇక్కడ ఒక పాపాత్ముడున్నాడు. హిడింబుడని ఆ పేరుతో ఉన్న ఒక రాక్షసుడు ఇక్కడే వసతి ఉంటాడు. తేన ఆయన చేతే అహం నేను ప్రేషిత పంపించబడ్డాను. ఆయన నా భ్రాత, నా సోదరుడు. ఆ సోదరుడి చేత ఆయన వల్ల ఆయనే పంపిస్తే ఇక్కడికొచ్చాను. అమ్మో! మహా దుష్టభావాలుంటాయి ఆ రాక్షసుడికి. ఆయన ఓ అమరూపమా! ఓ దేవతలతో సమానమైన రూపంతో ఉన్నవాడా! యుష్మాకం మాంసం మీ మాంసాలను విభక్షయిషత తినాలని కోరుకుంటున్నాడు. ఆయన నన్ను పంపిస్తే ఇక్కడికొచ్చాను. సాహం నేను త్వాం నిన్ను అభిసంప్రేక్ష ఇట్లా చూడగానే అసలు ఏమిరా ఈ దేవతలతో సమానమైన ప్రభలతో ఉన్నాడు. దేవతల బిడ్డనా ఏమి అన్నట్టు ఉన్న నిన్ను చూస్తూనే ఇంకా భర్తగా ఇచ్చామి కోరుకున్నాను. నువ్వే నా భర్త అని నిర్ణయించుకున్నాను. నా అన్యం నాకింకెవరొద్దు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నాకింక వేరే వాళ్ళొద్దు. ఇదిగో నీకు ఏతత్ సత్యం బ్రవీమి. నీకు నిజం చెప్తున్నాను. సత్యం చెప్తున్నాను. ఒట్టు చెప్తున్నాను. నాకింకెవరొద్దు. నువ్వే నా భర్తవి. నేనసలు నిన్ను చూడగానే వరించాను. ఏతత్ విజ్ఞాయ ఇది తెలుసుకుని ఓ ధర్మజ్ఞుడా! ధర్మం చూడు. నా ప్రేమ చూడు. ఇదిగో మయి యుక్తం సమాచర. నా పట్ల నువ్వు తగిన విధంగా వ్యవహరించవలసి ఉంటుంది. కామోపహత చిత్తాంగిం. కాముడి చేత దెబ్బతిన్న మనసుతో ఉన్నాను. నా చిత్తము, నా అంగము, నా మనసు, నా దేహము రెండూ కోరికలతో బాధపడుతూ ఉన్నాయి. భజమానాం మాం. పొందవలసిన నన్ను భజస్వ పొందో. ఇదిగో నీకొక హెల్ప్ చేస్తాను. నిన్ను పెళ్లి చేసుకుంటే నాకేంటి లాభం అని అడుగుతావేమో. నీకొక సలహా చెప్తాను విను. ఒక లాభం ఉంది నన్ను పెళ్లి చేసుకుంటే. అహం నేను త్వాం నిన్ను ఓ మహాబాహు, ఓ పరాక్రమవంతుడా త్రాస్య నిన్ను రక్షిస్తాను. ఆ పురుషాదకాత్ రాక్షసాత్ నరమాంస భక్షణం చేసే ఆ రాక్షసుడి నుంచి నేను నిన్ను కాపాడుతాను. సరేనా? మనిద్దరం ఏం చేద్దామంటే గిరిదుర్గేషు వత్సావహ. మనము కొండ గుహల్లో వాటిలో సుఖంగా నివసిద్దాము. ఓ అనగుడా, ఓ పుణ్యాత్మ, మమ భర్తాభవ నాకు భర్తవవ్వు. ఇదిగో నీకు ఇంకొక మాట కూడా చెప్తాను పట్టు. ఆ కొండ గుహల్లో తిరిగితే నాకేం ఇంట్రెస్ట్ లేదు. అక్కడ ఏముంటాయి చూడ్డానికి అని అంటావేమో. కాబట్టి నేను ఇంకొక మాట చెప్తాను. నేను అంతరిక్షచరా అస్మి. నేను అంతరిక్షంలో కూడా ఆకాశంలో కూడా విహరించగలను. కామతః విచరామిచ. నా ఇష్టం వచ్చినట్టు నాకిష్టం వచ్చిన ప్లేస్‌లో ఎట్లా పడితే అట్లా తిరగగలను. కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, మయా సహా నాతో కలిసి తత్ర అక్కడక్కడ ప్రీతిగా అత్తులమైన ఆనందాన్ని ఆప్నుహి పొందుతావు గదా! అది లాభం. చూసావా ఎన్ని లాభాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చచ్చిపోకుండా
మా అన్న నిన్ను మింగేయకుండా కాపాడతాను. రెండోది సంతోషంగా ఉండొచ్చు నువ్వు నాతోటి. ఎక్కడెక్కడో తిరగొచ్చు. ఎక్కడ పడితే అక్కడికెళ్ళొచ్చు. ఏది పడితే అది జేసుకోవచ్చు. మనం హాయిగా ఉండొచ్చు. అందుకని నన్ను పెళ్లి చేసుకో అని చెప్పింది పాపమ్మ. మంచి ప్రపోజల్. మంచి మ్యాచ్. మన భీముడేమంటున్నాడంటే, మాతరం భ్రాతరం జ్యేష్టం కనిష్టాన్ అపరాన్ ఇమాన్ పరిత్యజేత కహ ను అద్య ప్రభవన్నివ రాక్షసి కహ హి సుప్తానిమాన్ భ్రాతॄన్ దత్వా రాక్షస భోజనం మాతరంచ నరః గచ్చేత్ కామార్తః ఇవ మద్విదః అని అడిగాడు. ఓ రాక్షసి, నాకు 2 క్వెషన్స్ ఉన్నాయి. క్వెషన్ నంబర్ 1 కహ ఎవడు అద్య ప్రభవన్నివ ఏ ప్రభావానికి దేనికి లొంగి మాతరం తల్లిని భ్రాతరం జ్యేష్టం భ్రాతరం పెద్దన్నయ్యని అపరానిమాన్ కనిష్టాన్ మిగిలిన 3 తమ్ముళ్ళని ఎందుకని పరిత్యజేత వదిలిపెడతాడనుకుంటున్నావు? ఎవడైనా సరే అమ్మను, అన్నను, తమ్ముళ్ళను ఎందుకు వదిలిపెడతాడు? పైగా సుప్తానిమాన్ భ్రాతృన్ పడుకున్న వీళ్ళందర్నీ మాతరంచ అమ్మను గూడా రాక్షసుడికి భోజనంగా దత్వా ఇచ్చేసి కామార్తుడై మద్విదః నా వంటివాడు కహ నరః ఏ మనిషి గచ్చేత్ వెళ్తాడు? పడుకున్న అమ్మను, అన్నను, తమ్ముళ్ళను వాళ్ళను రాక్షసుడికి భోజనంగా వదిలిపెట్టి కామం కోసము వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎవడైనా పోతాడా? కాబట్టి కుదరదు అని చెప్పాడు. నీకొక విషయం అర్థం కావట్లేదు అందగాడా, నువ్వు ఇక్కడే ఉన్నావంటే నిన్ను కూడా మింగేస్తాడు మా అన్న. కాబట్టి రక్షిస్తానని చెప్తున్నాను, నీకు ఫేవర్ చేస్తున్నాను అని పాపం ఆమె చెప్తున్నది. ఆ రాక్షసి ఏమువాచ అన్నదంటే, యత్తే ప్రియం తత్కరిష్యే సర్వాణి ఏతత్ ప్రబోధయ మోక్షయిష్యామి వహ కామం రాక్షసాత్ పురుషాదకాత్. ఇదిగో నేను ఆ పురుషులను అదనం చేసే మనుషులను మింగేసే ఆ రాక్షసుడి నుంచి నిన్ను రక్షిస్తానని చెప్పాను. సరిపోదు, ఆహా కుదరదు అంటున్నావు కదా, సరే కానీయవయ్యా కానీయే. నీకు యత్ ప్రియం, నీకు ఏది ఇష్టమో తత్ అదే నేను కరిష్య చేస్తాను కదా. నీకేం కావాలో చెప్పు. ప్రధానికి ఊరికే గొడవలు పెట్టకు. సర్వాన్ని ఏతాన్ ప్రబోధ, లేపు మరి వాళ్ళందరినీ, లేపు అందరినీ, బాహా మిమ్మల్ని అందరినీ, కామం కావాలంటే మోక్ష ఇష్యామి అందరినీ బతికిస్తాను. వాళ్లను రాక్షసుడు మింగడానికి వదిలిపెట్టి నేను ఎందుకు వస్తాను అని లిటిగేషన్స్ అన్ని పెట్టకు. కావాలంటే చెప్పు, వాళ్ళందరినీ లేపు, మొత్తం అందరినీ తీసుకొని వెళ్ళిపోదాం పా, అందరినీ బతికిస్తాను, అందరినీ రక్షిస్తాను, నన్ను పెళ్లి చేసుకో అని పాపము మంచి సొల్యూషన్ చెప్పిందామె. మన భీముడు ఏమంటున్నాడంటే, సుఖ సుప్తాన్ వనే భ్రాతॄన్ మాతరంచయేవ రాక్షసి నా భయాత్ బోధయిష్యామి భ్రాతుః తవ దురాత్మనః నహి మే రాక్షసాః భీరు సోఢుం శక్తాః పరాక్రమం న మనుష్యాః న గంధర్వాః న యక్షాః చారులోచనే గచ్చవా తిష్టవా భద్రే యత్వా అపి ఇచ్ఛసి తత్ కురు తం వా ప్రేషయ తన్వంగి భ్రాతరం పురుషాతకం ఇంకెళ్ళు అని చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ రాక్షసి, ఒక మాట చెప్తా విను. సుఖంగా పడుకుని ఈ వనంలో నిద్రపోతున్న మా అన్నా తమ్ముళ్లను, మా అమ్మను ఏదో దుర్మార్గుడైన నీ సోదరుడి భయానికి నా బోధయిష్యామి లేపను. మా అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముళ్ళు ఇక్కడ సుఖంగా నిద్రపోతున్నారు. వాళ్ళు శాంతిగా పడుకొని ఉంటే అనవసరంగా డిస్టర్బ్ చెయ్యను. మీ అన్న ఏంటో వచ్చి నన్ను ఏంటో చేస్తాడన్న భయానికి వీళ్లను లేపుతాననుకుంటున్నావేంటి? ఆహా కుదరదు. ఇంకొక మాట చెప్తాను నేను. ఇదిగో ఓ రాక్షసి, ఆ రాక్షసులు ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఓ భీరు, ఓ అమ్మాయి, మే పరాక్రమం సోఢుం నా పరాక్రమాన్ని తట్టుకోవడానికి నా శక్తాహ హి వాళ్ళకి శక్తి లేదు. నన్ను ఏ రాక్షసులు తట్టుకోలేరు అమ్మాయి. మనుష్యులు కూడా తట్టుకోలేరు, గంధర్వులు కూడా, యక్షులు కూడా తట్టుకోలేరు, ఎవ్వరు తట్టుకోలేరు నన్ను. నా పరాక్రమం అటువంటిది. కాబట్టి ఓ చారులోచనే, ఓ అందమైన కన్నులున్నది ఆమె, పెద్ద పెద్ద కళ్ళు చేసి చూస్తున్నది. ఆల్రెడీ శాలవృక్షం లాగా ఇంత అందగాడు, ఆహా అంత పెద్ద కళ్ళు, ఆహా అంత అందమైన ఏదో కంఠము, అందమైన ఇది, అందమైన అదని అసలు ఆల్రెడీ శరీరాన్ని చూసి ఆమె మోహిస్తే, ఈయన కూర్చోకుండా ఈయన బలపరాక్రమాలన్నీ సొంతంగా అడ్వర్టైజింగ్ చేస్తుంటే ఆమె ఇంకా మోహంలో పడదు పాపం. కాబట్టి
అట్లా ఉంది పరిస్థితి. ఇంకా ఆయనేమన్నాడు అక్కడికే ఊరుకోకుండా, "గచ్చవా తిష్టవా ఉంటే ఉండు పోతే పో" అన్నాడు. ఇంకిట్లా అంటే ఇంకా కొంచెం అట్రాక్షన్ ఎక్కువైతుంది మరి. "ఓ భద్రే, ఓ భద్రమైన దానా! యత్వాపి కావాలంటే నీకేది ఇచ్చేసి ఏం కోరుకుంటున్నావో తత్కురు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పో. ఉంటే ఉండు పోతే పో. నేను వీళ్ళని లేపను. నా పరాక్రమం సంగతి నీకు తెలీదు. నేను కోరుకున్నానంటే నన్ను ఎవడు తట్టుకోలేడు. రాక్షసులు లేరు, మనుషులు లేరు, గంధర్వులు లేరు, దేవుడు లేడు, దయ్యం లేరు. ఎవ్వరు నన్ను తట్టుకోలేరు. ఇంక పో. పోతే పో, ఉంటే ఉండు నీ ఇష్టము. ఓ తన్వంగి, ఓ అందమైన దానా, ఓ తీగలాగా ఉన్నదానా, కావాలంటే ఇంకో పని గూడా చెయ్యి పోయి నువ్వు. పురుషాధకుడైన నరమాంసాన్ని తినే మీ అన్నను గూడా కావాలంటే తమ వాడినే ప్రేషయవా పో పంపించు. మీ అన్నని పంపించు పో కావాలంటే" అన్నాడు. ఇంకేముంది ఆమె మొత్తమే టోటలీ మునిగిపోయి ఉంటుంది ప్రేమలో. ఇంక బయటపడడం చాలా కష్టం. వైశంపాయనుల వారు మనకింక కథ చెప్తున్నారు. తాం విదిత్వా చిరగతాం హిడింబః రాక్షసేశ్వరః అవతీర్య ధ్రుమాత్ తస్మాత్ ఆజగామాథ పాండవాన్. ఇంగిన చూసి డిస్కషన్స్ అన్నీ నడుస్తున్నాయి అక్కడ. టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. మన రాక్షసేశ్వరుడికి, హిడింబుడికి విసుగు పుట్టింది. ఏమి చిరగతాం ఇంతసేపు వెళ్ళిందామె ఇంకా రాలేదని అనుకుని, ఇంక మనవాడు అవతీర్య చెట్టు దిగాడు. తస్మాత్ ద్రుమాత్ ఆ చెట్టు పైనుంచి దిగాడు మనన్న. దిగి ఆ పాండవులు ఎక్కడున్నారో అక్కడికే ఆ జగమ ఆయనే వచ్చాడు. ఇంకేం చేస్తాడు మరి? ఏదో పికప్ ఆర్డర్ చేశాను. పోయి జస్ట్ నేను మొత్తం అంతా బిల్ గూడా పే చేశాను. ఎళ్లి పికప్ చేసుకొని రమ్మంటే, పోయి అక్కడే కూర్చొని ఇంకా తిరిగి రాకపోతే అన్నం చల్లారిపోతుంటే. ఏం చేస్తాం మనం గూడా బయలుదేరి ఎళ్ళాల్సొస్తుంది మరి. అందుకని ఈయనే వచ్చాడు అక్కడికే ఆ రెస్టారెంట్ దగ్గరికే. ఇంకొచ్చేసరికి కోపమొస్తుందసలే మనవాడికి. లోహితాక్షః మహాబాహుః ఊర్ధ్వకేశః మహాబలః మేఘసంఘాతవర్త్మా చ తీక్ష్ణదంష్ట్రః ఉజ్జ్వలాననః. లోహిత కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కోపమొస్తుంది ఆయనకి. మహాబాహువు మహాపరాక్రమంగా ఉన్నాయి. బలంగా ఉన్నాయి. పెద్ద పెద్ద భుజాలు. ఊర్ధ్వకేశ జుట్టంతా గోక్కొని లేపుకున్నాడు. అంత విచిత్రంగా లేచాడు. అసలు నిద్రపోయి లేచాడు. అసలే జుట్టుకి సంస్కారం లేదు, పాడు లేదు, నూనె లేదు, తలకు పోసుకునేది లేదు, దువ్వేది లేదు, ఏమీ లేదు. అది అయోమయంగా ఉంటుంది. పైగా పడుకొని లేచాడు. పడుకొని లేస్తే జుట్టు ఎట్లా ఉంటుంది? చూడబుద్ధి కాకుండా ఉంటుంది. ఇంకా అన్ని రకాలుగా అన్ని డైరెక్షన్స్‌లో ఉంటుంది. పైగా 2 చేతులు పెట్టి గోకాడు దాన్ని. ఇంకా లేచిందది. అట్లా ఉన్నాడు మన అందగాడు. మహాబలుడు పాపము. ఉజ్వల ఆనన ఇంకా కోపంతోటి మెరుస్తుంది. పైగా సగం నిద్రలో చివరికి లేచాడు ఆయన. ఇప్పుడే నిద్రలోంచి లేచాడు కాబట్టి, ముఖమంతా మెరుస్తుంటుంది గదా! అది ఎర్రగా అయి ఉంటుంది. తీక్ష్ణంగా ఉన్నాయి దంష్ట్రాలు, కోరలు. మేఘ సంఘాత వర్ష్మ ఆయన వర్షం అంటే దేహం, శరీరము మబ్బులన్నీ ఒక చోట పెడితే ఎట్లా ఉంటుంది? మబ్బులన్నీ పెడితే అందంగా ఎక్కడుంటాయి? చాలా మబ్బులన్నీ ఒక చోటుకొస్తే ఎక్కువ తక్కువ పైకి కిందకి అట్లుంటాయి రకరకాలుగా. అట్లా ఉన్నాడు మనవాడు. తమాపతంతం దృష్ట్వా ఏవ తథా వికృత దర్శనం హిడింబా ఉవాచ విత్రస్తా భీమసేనమిదం వచః. ఇంకా ఆపతంతం వచ్చి పడిపోతున్నాడు మీద. అటువంటి వాళ్ళని దృష్ట్వా ఏవ చూస్తూనే తదా ఆ వికృతమైన దర్శనంతోటి భీకరంగా వచ్చి పడిపోతున్నాడు మన హిడింబుడు. ఆయన్ని చూసింది పాపం మన హిడింబ. విత్రస్త చాలా భయపడ్డదామె. చాలా భయపడి భీమసేనుడితో ఇదం వచః ఉవాచ ఆయనతో ఈ మాట అంటున్నది. ఇంకా డిస్కషన్స్ చాలయ్యా. ఓ అందగాడా కానీ తొందరగా మా అన్న వస్తున్నాడు. ఇంక మాటలన్నీ పక్కన పెట్టు. నేను చెప్పిన మాట విను. వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్తున్నది పాపం ఆ తల్లి. ఆపతతి ఏషః దుష్టాత్మా సంక్రుద్ధః పురుషాదకః త్వాం అహం భ్రాతృభిః సార్ధం యద్ బ్రవీమి తథా కురు. అహం కామగమా వీరా రక్షోబల సమన్విత ఆరుహైమాం మమ శ్రోణిం నేష్యామి త్వాం విహాయస ప్రబోధయ ఏనాన్ సంసుప్తాన్ మాతరంచ పరంతప సర్వాణ్యేవ గమిష్యామి గృహీత్వా వహ విహాయస. ఏషః దుష్టాత్మ వాడా దుర్మార్గుడు అసలే. అపురుషాదకుడు నరమాంసం తినేవాడు సంక్రుద్ధః మహాకోపంతో వస్తున్నాడు. ఆపతతి వచ్చి మీద పడిపోతున్నాడు. త్వాం నిన్ను అహం నేను నీ భ్రాతృభిః సార్ధం నీ అన్న తమ్ముళ్ళతో పాటు మీ అమ్మతో పాటు అందరినీ కలిపి
రక్షిస్తాను. అందుకని మీరందరూ యద్బ్రవీమి నేనెట్లా చెప్తున్నానో తథా కురు అట్లా చెయ్యి. వాళ్ళని లేపు. అహం నేను కామగమ ఓ వీరుడా! నేను కామగమనం కలిగిన దాన్ని. ఎక్కడ కావాలంటే అక్కడికి ఎంత వేగంగానైనా వెళ్ళిపోగలను. కోరుకున్నంత వేగంగా కోరుకున్న చోటికి వెళ్ళగలను. రక్షోబల సమన్విత రాక్షస బలంతోటి ఉన్నాను. అందుకని మమ శ్రోణీం ఇమాం ఆరుహ నా నడుం పైకి ఎత్తుకొని తీసుకొని వెళ్తాను. త్వాం నిన్ను విహాయస ఆకాశ మార్గం గుండా నేష్యామి తీసుకుని వెళ్తాను. ఏనాన్ సంసుప్తాన్ ఈ పడుకున్న మీ వాళ్ళందరినీ ఓ పరంతపుడా మీ అమ్మతో సహా అందరినీ ప్రబోధయ నిద్ర లేపు. వాళ్ళందరినీ లేపి నువ్వు వాళ్ళని ఎత్తుకో, నిన్ను నేను ఎత్తుకుంటాను, మనం వెళ్ళిపోదాము. సర్వాన్యేవ గృహీత్వా మిమ్మల్ని అందరినీ పట్టుకుని విహాయస ఆకాశంలో నుంచి గమిష్యామి వెళ్తాను. వాళ్ళని లేపు వెళ్ళిపోదాం. అన్నొస్తున్నాడు మంచోడుగాడు అని చెప్తున్నదామె. భీముడేమంటున్నాడంటే మా భైహి త్వం విపులశ్రోణి న ఏషః కశ్చిత్ మయి స్థితే అహం ఏనం హనిష్యామి ప్రేక్షంత్యాహతే సుమధ్యమే నా అయం ప్రతిబలః భీరు రాక్షసాపసదః మమ సోఢుం యుధి పరస్పంధమథవా సర్వరాక్షసాః పశ్య బాహు సువృత్తౌ మే హస్తి హస్త నిభౌ ఇమౌ ఊరు పరిహ సంకాశౌ సంహతం చ అపి ఊరహమ్మమ విక్రమం మే యథా ఇంద్రస్య సా అద్య ద్రక్షసి శోభనే మా అవమన్స్థాః పృథిశ్రోణి మత్వా మాం ఇహ మానుషం. ఓ విపుల శ్రోణి, ఆ విశాలమైన శ్రోణి కటి ప్రదేశం కలిగిన దాన త్వం నువ్వు మా భైహి భయపడకు. ఎందుకంత భయం? అయ్యో మయి స్థితే నేనుండగా కశ్చిత్ నయేషః అసలు వీడెవడో, వీడికి భయపడేదేంటి? నువ్వేంటి అంత భయపడుతున్నావు మధ్యలో? ఏనం నేనే అహం వీణ్ణి హనిష్యామి చంపేస్తాను. తే ప్రేక్షంత్యాహ నువ్వు చూస్తూ ఉండగానే నేనే వీణ్ణి చంపుతాను. వాడు నన్నేంటి చేసేది? ఓ సుమధ్యమే, ఓ అందమైన దాన, అంత భయపడకు. అబ్బేబే అసలు రాక్షస అపసదం అంటే రాక్షసాధముడు వీడు. మమ నాకు అయం వీడు నా ప్రతిబలహ వీడు నాకు శత్రువేంటి? అసలు నాకు సమ ఉజ్జి అనుకుంటున్నావు వీడు? నా ముందు వాడెంత కాదు. అసలు యుద్ధంలో సర్వ రాక్షసులు మొత్తం అందరు కలిసి పరిస్పందం కట్టగట్టుకుని వస్తే కూడా నన్ను తట్టుకోలేరు. నీకు తెలియట్లేదు ఇంకా. మే సువృత్తౌ బాహుపస్య నా భుజాలు చూసావా ఎట్లా ఉన్నాయో? హస్తి హస్త నిభౌ ఇమౌ ఏదో ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి చూసావా నా భుజాలు? నా కాళ్ళు చూసావా? నా తొడలు పరిఘ సంకాశవు ఇనుప గుదియల్లాగా ఉన్నాయి చూసావా? గుద్ది చంపేస్తాను. ఉరహమమ నా వక్షస్థలం చూసావా? సంహతం దృఢంగా ఎట్లా ఉన్నదో, ఇనుములాగా ఉన్నది, ఉక్కు ముక్కలాగా ఉన్నది. మే విక్రమం నా పరాక్రమం చూడు నువ్వు ఇవాళ ఓ శోభనే. అద్య ఇప్పుడు సాత్వమా నువ్వు ఇంద్రుడి లాంటి నా పరాక్రమాన్ని జుద్దువు గాని. ఇదిగో ఓ పృథిశ్రోణి, ఓ అమ్మాయి, మాం నన్ను మానుషం మత్వా మనిషి అనుకొని, ఎవరో మామూలు మనిషి అనుకొని మావమన్స్థాహ అవమానించకో. నేను మామూలు మనిషిని అనుకుంటున్నావేమో కాదు. నన్ను చూస్తున్నావా? వీడొక్కడు కాదు, మొత్తం రాక్షసులందరూ కట్టగట్టుకుని వస్తే కూడా నన్ను తట్టుకోలేరు. నేనే చంపేస్తాను. వాడు నన్ను చేసేది అని చెప్పాడు. అప్పుడు హిడింబ ఏమన్నదంటే నా అవమన్య నరవ్యాఘ్ర త్వాం అహం దేవరూపిణం దృష్టాపదానః తు మయా మానుషేషు ఇవ రాక్షసః. ఓ నరవ్యాఘ్రుడా, ఓ మనుషుల్లో పులి లాంటివాడా, నిన్ను త్వామహం నేను నా అవమన్య నిన్నేం అవమానించట్లేదయ్యా. మనిషి అనుకొని చులకనగా చూడట్లేదు. నీ బలం తక్కువ అని నేను అనుకోవట్లేదు. దేవరూపంతో ఉన్న నిన్ను చూసి తక్కువ వాడవని నేను అనుకోవట్లేదు. కానీ మయా నా చేత రాక్షసుడు ఆ మనుషుల్ని ఎట్లా పిక్కొని తింటాడో, అది దృష్టా చూడబడ్డది. నేను చూశానయ్యా వీడు మనుషుల్ని ఎట్లా పిక్కొని తింటాడో. అది నాకు ఇష్టం లేదు. వాడు అట్లా నిన్ను పీక్కొని తింటుంటే నేను చూడలేను, నేను తట్టుకోలేను. అందుకని చెప్తున్నాను. నిన్ను నేను
తక్కువ చేసి మాట్లాడట్లేదు అని పాపం బతిమలాడుతున్నదామె. అప్పుడేం జరిగిందంటే అని వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. ఆయనేమంటున్నారంటే, తథా సంజల్పతః తస్య భీమసేనస్య భారత వాచః సుశ్రావతాః క్రుద్ధः రాక్షసः పురుషాదకः అవేక్షమాణः తస్యాః చ హిడింబः మానుషం వపుః స్రక్దామపూరితశిఖం సమగ్ర ఇందునిభాననం శుభ్రూ నాస అక్షికేశాంతం సుకుమార నఖత్వచం సర్వాభరణ సంయుక్తం సుసూక్ష్మాంబరవాససం తాం తథా మానుష రూపం బిభ్రతిం సుమనోహరం పుంస్కామాం శంకమానః చ చుక్రోధ పురుషాదకః. తథా ఇంకా ఆ విధంగా తస్య భీమసేనస్య సంజల్పతః అట్లా భీమసేనుడు ఏదో మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు, వాడెంతటి వాడు ఠట్ వాడికన్నా నేను చాలా గొప్పవాడిని, నన్ను చూస్తున్నావా, నా బలం చూసావా, నా పరాక్రమం చూసావా అని ఈయనిక్కడ ఏదో అన్ని ఆమెకు తన గురించి గొప్పగా ఏదో చెప్పుకుంటున్నాడు పాపం. ఇంకా అవన్నీ ఆ మాటలన్నీ మన రాక్షసుడు పురుషాదకుడు మహాకోపంతో వాడొస్తున్నాడు. పైగా ఇవన్నీ వినాల్సొచ్చింది. సుశ్రావ వింటూనే ఇంకా కోపం పెరిగింది ఆయనకి. ఇంకా ఇటు చూసాడు. ఇటు చూస్తే చెల్లెలు కనిపించింది. చెల్లెలు ఎట్లా ఉండాలి? ఈయనలాగా చింపిరి జుట్టేసుకొని, ఈయనలాగానే భయంకరంగా కూరలతో వాటితో విచిత్రంగా ఉండాలి. లేదు, చూసేసరికి ఆమెట్టుంది మన హిడింబ. మానుషం వపుః మనిషి రూపాన్ని ధరించింది. ఇప్పుడు రాక్షసిగా లేదు. ఆమె స్రక్కులతో, స్రక్దామాలంటే పూల దండలతో పూరితమైన శిఖ. ఆమె చక్కగా జడ వేసుకున్నది, శిఖ వేసుకున్నది, దానికి చక్కగా పూల దండలన్నీ పెట్టుకున్నది, తల్లో పూలు పెట్టుకున్నది. సమగ్ర ఇందు నిభాననం చక్కగా పౌర్ణమి నాటి చంద్రుడి లాంటి ముఖంతో ప్రకాశిస్తున్నది. శుభ్రు చక్కటి కనుబొమలతో, నాసము చక్కటి ముక్కుతో, అక్షి కన్నులతో, కేశాంతాలతో, జుట్టు చక్కగా కత్తిరించుకుని, చక్కగా జడ వేసుకుని, చక్కగా అందంగా ఉన్నది. ఐబ్రోస్ ట్వీజింగ్ చేయించుకున్నది. ముక్కు చక్కగా సన్నగా పొడుగ్గా ఉన్నది సంపెంగలాగా. సుకుమారమైన నఖములు, గోర్లతో త్వచం చర్మంతో ఉన్నది. ఏదో నఖము శూర్ప నఖాల్లాగా లేవు. శూర్ప అంటే చాటలు, నఖం అంటే గోళ్ళు. శూర్పణఖ అని ఆమెకు పేరెందుకంటే ఆమె గోళ్ళు చాటల్లాగా ఉన్నాయని. అట్లా ఏవో చాటల్లాగా విరిగి నల్లగా అసహ్యంగా మట్టితో ఉన్న గోర్లు, రక్తాలు గారుతున్న గోర్లు, లేదా త్వచము బాగా దళసరిగా ఉన్న చర్మము, బిరుసుగా ఉన్న రోమాలతో ఉన్నవి అట్లాంటిది కాకుండా సుకుమారంగా ఉన్నది. సర్వ ఆభరణాలు ధరించి వాటితో కూడి ఉన్నది. సుసూక్ష్మమైన పల్చటి వస్త్రాలు ధరించింది. తామామెనింక మనవాడు అవేక్షమాణః చూశాడు. చూస్తూనే మనిషి రూపం ధరించి ఉన్నది. సుమనోహరంగా ఉన్నది. ఓహో! ఈమెకు మగవాడు కావాలన్న కోరిక కలిగింది. పుంస్కామాయి ఉన్నది. పురుషుడు కావాలన్న కోరికతో ఉన్నది అని శంకమానః ఆయనకు అనుమానం వచ్చి, ఆ పురుషాదకుడు నరమాంసాన్ని తినేవాడికి ఇంక వచ్చింది కోపం. చుక్రోధ మహాకోపగించాడు. ఆయన సంక్రుద్ధః రాక్షసః తస్యాః భగిన్యాః కురు సత్తమా ఉత్ఫాల్య విపులే నేత్రే తతః తామిదమబ్రవీత్. ఓ కురుసత్తమా, ఓ జనమేజయ, ఇంక తతః మనవాడు సంక్రుద్ధః మన రాక్షసః మహాకోపంతో తస్యాః భగిన్యాః వాళ్ళ చెల్లెల్ని చూస్తూ విపులే నేత్రే విశాలమైన కళ్ళని ఇంకా ఉత్ఫాల్య పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తున్నాడు ఆమెను. ఆ విధంగా పెద్ద కళ్ళతో కోపంగా చూస్తూ తామామెతో ఇదమబ్రవీత్, ఆమెతో ఇట్లా అంటున్నాడు. కహ హి మే భోక్తుకామస్య విఘ్నంచరతి దుర్మతిః న బిభేషి హిడింబే కిం మత్కోపాత్ విప్రమోహితా ధిక్ త్వామసతి పుంస్కామే మమ విప్రియకారిణి పూర్వేషాం రాక్షసేంద్రాణాం సర్వేషాం అయశస్కరి యానిమాన్ ఆశ్రితా అకార్షీః అప్రియం సుమహత్ మమ ఏషః తాన్ అద్యైవ సర్వాన్ హనిష్యామి త్వయా సహ. ఆయన ఏమన్నాడంటే, కహ ఎవడే
మే భోక్తృకామస్య అన్నం తినాలనుకుంటే అటువంటి నా కోరికకు ఏ దుర్మతి బుద్ధి లేనివాడు విఘ్నం చెరతి అడ్డుపడతాడు. ఓ హిడింబా, మత్ కోపాత్, నా కోపానికి కూడా నా బిభేషికిం, నీకు భయం లేదు కదూ? అంత విప్రమోహిత, అంత మోహంలో ఉన్నావా? నా కోపం వస్తుందని కూడా నీకు భయం అనిపించట్లేదు కదూ? దిక్చి త్వా అసతి, నువ్వు ఇంత దుర్మార్గంగా తయారయ్యేవే ఓ దుర్మార్గురాలా, విప్రియకారిణి మమ, నాకింత అప్రియం చేస్తున్నావే, పుంస్కామే, పురుషుడి పైన కామాన్ని పెంచుకున్నావా? ఈ విధంగా మనుషుల మీద కామాన్ని పెంచుకున్న నువ్వు, ఛీ, అసలు మన పూర్వీకులు, మన రాక్షసేంద్రులు, వాళ్ళందరూ సర్వేషాం వాళ్ళ పరువు తీస్తున్నావు. మనం ఎట్లా ఉండాలి? రాక్షసులు తీరిన ఉండాలి. ఏమి మనుషుల మీద ప్రేమ పెంచుకుంటున్నావు నువ్వు? పైగా నాకు కూడా భయపడట్లేదు కదూ? ఇంత భయం లేకుండా ఉన్నదే నీకు. మన వాళ్ళందరి పరువు తీస్తున్నావు. మన పెద్దవాళ్ళందరూ ఏమనుకుంటారు మనల్ని చూసి? ఏమి రాక్షస పుట్టిక బుట్టి కూడా నువ్వు ఇట్లా తయారయ్యావో? యాన్ ఎవరినైతే ఆశ్రయించి నువ్వు మమ, నాకు ఇంత సుమహత్ అప్రియం అకార్షీహి చేస్తున్నావో, అటువంటి ఏషః, వీణ్ణి, తానదుగు వాళ్ళందరినీ, అద్య ఇప్పుడే, సర్వాన్ మొత్తాన్ని, త్వయా సహ నీతో పాటు, హనిష్యామి చంపేస్తాను. ఎవరి ఆశ్రయాన్ని చూసుకుని, ఎవరి అండ చూసుకుని నువ్వు నన్ను ధిక్కరిస్తున్నావో అటువంటి వాణ్ణి, వాళ్ళందరినీ, నిన్ను కూడా చంపేస్తాను ఇప్పుడే. ఏవముక్త్వా హిడింబాన్ సహ హిడింబః లోహితేక్షణః వధాయ అభిపపాతయేనాం దంతైః దంతాన్ ఉపస్పృశన్ తం ఆపతంతం సంప్రేక్ష భీమః ప్రహరతాం వరః భత్సయామాస తేజస్వి తిష్ఠ తిష్ఠ ఇతి చ అబ్రవీత్. ఏవముక్త్వా, ఈ రకంగా చెప్పి మన హిడింబతోటి, మన హిడింబుడు కన్నులు ఎర్రగైపోయాయి ఆయనకి. దంతై దంతాన్ ఉపస్పృశన్, పళ్ళని గిట్టగరిచి పటపట కొరుకుతూ, ఏనాం ఆమె పైకి, వధాయ ఆమెను చంపేయడం కోసం, అభిపపాత వచ్చి మీద పడిపోతున్నాడు. అంతా బానే ఉంది కానీ, ఇదిగో వీడిని చంపుతాను, ఇదిగో వాళ్ళని చంపుతాను, తర్వాత నిన్ను చంపుతాను అని చెప్పాడు కదా. మరి ఆ లైనప్ ఎందుకో మధ్యలో మార్చేశాడు. ఆ లెక్క ప్రకారం ముందు భీముడిని ఏమైనా చేయాలి, తర్వాత మిగిలిన వాళ్ళని చేసి తర్వాత ఈమె దగ్గరికి రావాలి. ముందే ఆ లైన్ తప్పే ఆమె మీద పడిపోతున్నాడు చంపేయడం కోసం. ఆ రకంగా ఆపతంతం, అట్లా వచ్చి ఆమె మీద పడిపోతున్న మనవాణ్ణి, ప్రహరతాం వరహ, ఈ రకంగా మర్డర్స్ చేయడంలో శ్రేష్ఠుడు మన భీముడు సంప్రేక్ష చూసి, తిష్ఠ తిష్ఠ, ఆగోగో అనుకుంటూ మన తేజోమూర్తి భీముడు అబ్రవీత్ అంటూ నేర్చ భర్త్సయామాస, వేలు పెట్టి చూపిస్తూ ఆగు ఆగు అని బెదిరిస్తూ ఆపుతూ ఉన్నాడు భీముడు. తర్వాత ఏం జరిగిందన్నది మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.